వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా పొంతూరు మండల కేంద్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా స్థానిక కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించి సమీప కోనేరు వద్ద మనం వనం కార్యక్రమాన్ని నిర్వహించారు. వీటితో పాటు బైక్ ర్యాలీలు, కేక్ కట్ చేసి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు గత 4 రోజులుగా భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే దిశగా జన సైనికులు, కూటమి నాయకులు ముమ్మరంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో సుమారు 1,00,000 మొక్కలు నాటేలా జన సైనికులంతా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు ఎలకల రమణ, జిల్లా సంయుక్త కార్యదర్శి కొంచాడ చిన్నంనాయుడు, టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు అనకాపల్లి విజయలక్ష్మి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొక్కల గురించి పవన్ కళ్యాణ్ గారు వచ్చే తెలిసింది కానీ ఇంతకుముందు ఎవరు రేట్ తెలిసి చెప్పండి. బయటకు వచ్చింది కదా అవసరం పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు మక్కించారు మీరు మామూలుగా పచ్చని చెట్లు కాపాడుకుందాం అవును అదే చూస్తున్నాను సార్ ఓకే. అవును అదే చూస్తున్నాను సార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా ప్రతి ఒక్క జన సైనికులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ మన ప్రకృతిని కాపాడుకునే విధంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా అనేక విధాలుగా దాదాపుగా 1,00,000 మొక్కలు, అంటే ఓవరాల్ గా అయితే ఇంకా ఎక్కువ సంఖ్యలో మన జిల్లాలో, మా నియోజకవర్గ ఆమదాలవలసలో సుమారుగా 4 రోజులుగా ఇప్పటికే 1,000 మొక్కల దాకా నాటాము. ఈ రోజు రేపు కూడా ఈ మొక్కల కార్యక్రమం అనేది, నాటే కార్యక్రమం అనేది ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ప్రతి ఒక్క జన సైనికులు పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు చేస్తున్నాం. ఆ విధంగా మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే గానీ అందరికీ రాబోయే మన భావితరాలకు కూడా బాగుంటది. ఎందుకంటే ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగిపోయి వర్షాలు కూడా సకాలంగా రాకుండా అనేక విధాలుగా ఇబ్బంది, అంటే రావాల్సిన సమయంలో వర్షాలు రాకుండా మనకు పంట చేతికి వచ్చే టైంకి వర్షాలు కూడా రావడం మొదలవుతుంది. అంటే దీని మీద పర్యావరణం అనేది కరెక్ట్ గా లేదు. కాబట్టి అదంతా బాగుండాలంటే మనం దాదాపుగా ప్రతి ఒక్కరు మనిషి 100 మొక్కలు నాటాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. జై హింద్. జై అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినట్టు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు పొందూరు మండలంలో మొక్కలు నాటడమే కాకుండా అదేవిధంగా ఆమదాలవలస నియోజకవర్గంలో బ్లడ్ క్యాంపు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా బోర్జ మండలంలో
బ్లడ్ డొనేషన్ క్యాంపు మరియు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా సర్బుజ్జిల మండలంలో మొక్కలు నాటే కార్యక్రమం, ఈ విధంగా 4 మండలాల్లో కూడాను కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ఆ తర్వాత మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా పెట్టుకున్నారు మా జన సైనికులు. అందరూ కూడాను కలిసికట్టుగా ఈ పవన్ కళ్యాణ్ గారు బర్త్డే ఏదైతే ఉందో, పుట్టినరోజు ఏదైతే ఉందో, పండగ వాతావరణం కింద ఈ నియోజకవర్గంలో జరుపుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.